హరే కృష్ణ. ఇప్పుడు భగవద్గీత చాప్టర్ 1లో శ్లోక్ నెంబర్ 35 నుంచి కంటిన్యూ చేసేద్దాం. నేను ఎక్కడి వరకు వచ్చాం? అర్జునుడు అన్ని రీజన్స్ చెప్తున్నారు కదా కృష్ణుడికి. కృష్ణ, ఇలా నా వాళ్ళని చంపాలంటే నాకు అవ్వట్లేదు కృష్ణ, ఇలా నా శరీరం మునిగిపోతుంది, ఇంకా చాలా రీజన్స్ చెప్తాడు కదా. ఇంకా వాళ్ళని చంపితే వచ్చే రాజ్యం నాకు అవసరం లేదు, ఆ రాజ్యమే కాదు ముల్లోకాలను మొత్తం నా పేరు మీద రాసిచ్చినా కూడా నాకు అవసరం లేదు ఈ యుద్ధము. చూసి నా వాళ్ళని ఎలా చంపుకోవాలి, మనం ఏం చేసినా కూడా కుటుంబ సభ్యుల కోసమే కదా. ఇప్పుడు వాళ్ళే చంపేస్తే ఈ విజయం ఎవరి కోసం కృష్ణ? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము ఏం చెప్తాడు. చూడండి, నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఏం రీజన్ చెప్తున్నాడు. ఇలా వీళ్ళందరినీ చంపడం వల్ల పాపం వస్తుంది కృష్ణ, అందుకని ఈ ధృతరాష్ట్రుని పుత్రులు కానీ లేకపోతే ఇంకా ఈ స్నేహితులు కానీ వీళ్ళందరినీ చంపడం వల్ల వచ్చే లాభం ఏంటి? అసలు మన వాళ్ళనే చంపుకుంటే అసలు మనం ఆనందంగా ఎలా ఉండగలం కృష్ణ అని ఇదొక రీజన్ చెప్తున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఇంకా చాలా రీజన్ చెప్తాడు. యాక్చువల్గా అర్జునుడు తను ఆ భావనలోకి వెళ్ళిపోతాడు కదా. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళని చంపితే ఎలా, వీళ్ళందరూ ఆ భావనలోకి వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ ఒకేసారి కళ్ళ ముందర పెట్టేసరికి ఆయనకు అర్థం కాదు ఇంకా. కాబట్టి ఏమేం పాసిబుల్లో, ఏమేం అవకాశం ఉందో చంపకుండా ఉండడానికి అన్ని రీజన్స్ చెప్పేస్తాడు. ఇందుకు నేను చంపాను, అందుకు నేను చంపాను అన్ని రీజన్స్ చెప్పేస్తాడు అర్జునుడు. సో ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే, ఇక్కడ 6 రకాల మనుషులు శిక్షించొచ్చాడు వాళ్ళని మనం. ఎవరంటే వాళ్ళు 6 రకాలు? 1 విషం ఇచ్చినవాడు, 2 ఇంటికి నిప్పు పెట్టినవాడు, 3 నీ ధనాన్ని లాక్కునేవాడు, 4 భూములను దోచుకునేవాడు అంటే కబ్జాలు చేసేవాడు, ఇంకొకటి నీ చేతిలో ఎటువంటి వెపన్ లేనప్పుడు అంటే ఏ శస్త్రం లేనప్పుడు నిన్ను ఎవరైతే అటాక్ చేస్తారో అటువంటి వాడు కూడా కరెక్ట్ కాదు వాడు. తర్వాత లాస్ట్ అది సొంత భార్యలను ఎత్తుకెళ్ళేవాడు. సో ఈ 6 రకాల వారు శిక్షించవచ్చు వాళ్ళని మనం, అంటే శిక్షకి అర్హులు వాళ్ళు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కౌరవులు ఎవరైతే ఉన్నారో ఈ 6 చేశారు వాళ్ళు. కానీ ఒక క్షత్రియుడిగా అర్జునుడు వాళ్ళని శిక్షించాలి, అది క్షత్రియ ధర్మం. కానీ ఇప్పుడు ఆ ధర్మాన్ని నేను చేయను అంటున్నాడు. దీనికి నా అన్న భావన వచ్చేసింది అక్కడ. నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అంటే ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ, ఆ భావనలోకి వెళ్ళిపోయాడు అర్జునుడు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూద్దాము. ఇక్కడ చూడండి అర్జునుడు ఎంత బాగుంటున్నాడో. ఓ జనార్దన, వీళ్ళందరూ అత్యాశకి పోయి నాకు రావాల్సిన రాజ్యాలను తీసుకున్నారు, లాక్కున్నారు, ఓకే పర్లేదు. ఈ స్నేహితులు నా బంధువులేదో వీళ్ళందరూ, వీళ్ళకి నాలెడ్జ్ లేదు, ఓకే పర్లేదు. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసు కదా, ఈ జ్ఞానం మనకు ఉంది కదా, మనం ఎందుకు ఈ పాపంలో పాలు పంచుకోవడం అన్నట్లు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే, ఒక క్షత్రియుడు ఎప్పుడైతే బ్యాటిల్కి అంటే యుద్ధానికి పిలిచాడో మనం వెనకడికి వేయకూడదు, అంటే రీజన్స్ చెప్పకూడదు. ఇక్కడ అవతల పార్టీ రెడీ ఉంది ఇంకా యుద్ధం చేయడానికి, వీళ్ళని చంపేసేసి ఆ రాజ్యాలను అన్ని లాక్కోవడానికి రెడీగా ఉన్నారు అవతల వాళ్ళు. ఇప్పుడు అర్జునుడు నా వాళ్ళే కదా, ఇవన్నీ ఆలోచించకూడదు, అది క్షత్రియ ధర్మం కానే కాదు అది. కానీ ఇక్కడ అర్జునుడు చూస్తే మొత్తము ఎట్లా చెప్తున్నాడు, వాళ్ళకి తెలియదేమోలే, ఇదంతా తప్పు అని వాళ్ళకి తెలియదు కదా, మనకు తెలుసు కదా, మనం ఎందుకు ఈ పాపం చేయడము అనే రీజన్ చెప్తున్నాడు కృష్ణుడితో. మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ, ఆ వంశం ఎప్పుడైతే నాశనం అవుతుందో ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీలో ఉన్న ట్రెడిషన్స్ కూడా, ఆ కుటుంబ పద్ధతులు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నాశనం అయిపోతాయి. సో వీటి వల్ల కుటుంబం తప్పుడు దారి పట్టే అవకాశం ఉంది అని ఇది ఒక రీజన్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ ట్రెడిషన్ ఏంటంటే వర్ణాశ్రమ ధర్మం అని ఒకటి ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది కామన్ ఎప్పటికైనా. అంటే వర్ణం, ఆశ్రమం, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. సో ఈ వ్యవస్థ ఏంటి? 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస. సో ఇవి ప్రతి ఫ్యామిలీలో అంటే సొసైటీలో ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రాసెస్లో ఇవి మార్గం చూపుతాయి. సో ఎప్పుడైతే వీళ్ళందరూ చనిపోవడం వల్ల ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉంటుందో ఇది నాశనం అయిపోతుంది కృష్ణ. సో ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమ ధర్మం నాశనం అయిపోయిందో తర్వాత వాళ్ళు సరైన మార్గంలో ఉండదు, అంటే ఆ ధర్మ మార్గం అనేది తప్పుతారు వాళ్ళు అన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడ కృష్ణుడితో అర్జునుడు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రీజన్ ఇస్తున్నాడు. మళ్ళీ ఏమి ఇస్తున్నాడు తర్వాత శ్లోకంలో, ఓ కృష్ణ, ఎప్పుడైతే ఇలా ఇర్రిలీజియన్ అంటే ఎప్పుడైతే కుటుంబం ధర్మం తప్పుతుందో, అంటే మగవాళ్ళందరూ ఈ యుద్ధాలు చనిపోతున్నారు కదా, ఆటోమేటిక్గా స్త్రీ అనేవారు కొంచెం తప్పుడు దారి పట్టే అవకాశం ఉంటుంది. అందుచేత ఆ స్త్రీ తత్వం ఏదైతే ఉంటుందో అది సొసైటీలో తగ్గిపోతుంది, అన్వాంటెడ్ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది కృష్ణ అని ఇది ఒక రీజన్ చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. అంటే ఒక ఫ్యామిలీ ఎలా నడవాలో, ఒక ధర్మ మార్గం ఎలా నడవాలో స్త్రీలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సొసైటీలో. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రీజన్ చెప్తున్నాడు. ఏం రీజన్ ఈసారి? ఎప్పుడైతే ఈ దుర్గుణాలు కలిగిన మనుషులు సొసైటీలో పెరిగిపోతారో ఈ కుటుంబ వ్యవస్థ ఉంటుంది కదా, ఈ ట్రెడిషన్స్ ఇవన్నీ నాశనం అవుతాయి కృష్ణ. సో
ఈ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వని వారు, ఈ ట్రెడిషన్స్ని నాశనం చేసిన వారు ఇద్దరికి నరకం ప్రాప్తిస్తుంది. సో తర్వాత ఈ ట్రెడిషన్స్ ఎప్పుడైతే నాశనం అవుతాయో ఆటోమేటిక్గా తర్వాత ఈ శ్రద్ధ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే దినం అంటాం కదా మనము. సో ఇవన్నీ పాటించరు, ఆపేస్తారు అని ఇది ఒక రీజన్ చెప్తున్నాడు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసాడో అర్జునుడు ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా మన పూర్వీకులు ఉంటారు కదా, ఎవరైనా కావచ్చు, బాగుంటే పర్లేదు, కానీ కొంతమంది ఎలా అంటే సూక్ష్మ శరీరంలో అలా ఇరుక్కొని ఉంటారు వాళ్ళు. అంటే మనం బేసిక్గా చెప్పాలంటే మామూలు దయ్యం అంటారు కదా, దయ్యం ఏం కాదు యాక్చువల్గా, అది ఏ సినిమాలు చూపిస్తారు కదా అలా కాదు, దాన్ని సటిల్ బాడీ అంటారు. సూక్ష్మ దేహంలో వాళ్ళు ఇరుక్కొని ఉంటారు వాళ్ళంతా. అంటే ఎలా అంటే వాళ్ళ కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికల్ని తీర్చుకోవడానికి శరీరం ఉండదు, అదే ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ శ్రద్ధ సెరమనీ అంటే ఈ దినకాలు ఇవైతే ఉంటాయో, అంటే ఈ ప్రాసెస్ బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్ తీసుకెళ్ళి ఫస్ట్ భగవంతుడికి కృష్ణుడికి ఆఫర్ చేయాలి. ఆఫర్ చేసిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి. ఇది యాక్చువల్ రియల్ ప్రాసెస్. ఇది ఈ ఆత్మశాంతి ఇవన్నీ అంటాం కదా బేసిక్గా మనం, ఇవన్నీ అప్పుడు వర్కౌట్ అయ్యేది. సో ఈ సూక్ష్మ దేహంలో ఇరుక్కున్న ఆ సోర్స్ జీవాత్మలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి బందిని తొలగించుకొని ఇలా మనలాగా ఒక దేహాన్ని పొందుతాయి. అంటే ఏదో ఒక కడుపులో ఏదో ఒక ఫ్యామిలీలో వాళ్ళు పుడతారు తర్వాత. సో ఇలా ఎప్పుడైతే ఇలా తిరగడం వల్ల ఈ ట్రెడిషన్స్ అన్ని నాశనం అయిపోతాయి కృష్ణ అని ఇది ఒక కంప్లైంట్ ఇస్తున్నాడు. అంటే కంప్లైంట్ కాదు, ఒక రీజన్ చెప్తున్నాడు. సో మళ్ళీ ఇంకో రీజన్ ఏం చెప్తున్నాడు, ఎవరైతే ఈ కుటుంబ ట్రెడిషన్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ట్రెడిషన్స్, ఇవన్నీ ఎవరైతే నాశనం చేశారో, సో అలా పెరిగిపోవడం వల్ల ఆ కమ్యూనిటీ అంటే ఆ సొసైటీ అంతా డ్యామేజ్ అవుతుంది. ఆ కుటుంబ సంక్షేమ ధర్మాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నాశనం అయిపోతాయి కృష్ణ. ఆ తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, నేను ఈ గురు పరంపర ద్వారా ఒకటి విన్నాను. నేను ఏమని విన్నానంట, ఎవరైతే ఇలా చేస్తారో ఇవన్నీ చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా నరకం ప్రాప్తిస్తుంది. అంటే ఈ ఫ్యామిలీ ట్రెడిషన్స్, ఈ కుటుంబ పద్ధతులు, వర్ణాశ్రమ ధర్మ సిస్టమ్ ఇదంతా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నాశనం చేసే వారి వల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం నరకంలో ఉంటారు అని ఒక రీజన్ చెప్తున్నాడు. మళ్ళీ ఇంకో రీజన్ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, అసలు జస్ట్ ఆ సింహాసనం కోసం, జస్ట్ ఈ రాజ్యాల కోసము మన వాళ్ళని చంపుకోవడం అసలు నాకెందుకు వింతగా ఉంది కృష్ణ ఇదంతా. కానీ ఇప్పుడు చూడండి మనం చూసుకోండి ఇక్కడ అసలు హిస్టరీలో ఎన్ని ఉన్నాయో ఇటువంటి కేసులు. కుర్చీ కోసము, ఆ సీటు కోసము ఎంతో మంది అయినోళ్ళని కానోళ్ళని ఎంతో మంది ప్రాణాలు చేసిన చరిత్ర మనకు తెలుసు అందరిది. కానీ ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, అసలు ఇలా అయిన వాళ్ళని చంపుకోవడం ఏంటి కృష్ణ, సింహాసనాల కోసం వింత కాకపోతే అని ఇదొక రీజన్ చెప్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏం పర్లేదు, ఆ ధృతరాష్ట్ర పుత్రులు అంటే ఆ కౌరవులందరూ నన్ను వచ్చి చంపేయని, నేను శస్త్రమే పట్టను, నన్ను నేను కాపాడుకోను, తిరిగి వాళ్ళ మీద ప్రతిదాడి కూడా చేయను అని ఇది ఒక రీజన్ చెప్తున్నాడు. సో ఇదంతా చూసిన సంజయుడు ఇలా అంటున్నాడంట, ఏమని అంటే ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు ఇలా రీజన్స్ అన్ని చెప్పిన ఈ అర్జునుడు ఒక్కసారిగా తన గాంధీవాన్ని, తన బాణాలని అన్ని ఇట్లా పక్కన పడేసి అలా కూర్చునిపోయాడంట. బాధలో ఆ కారుణ్య భావంలో అలా ఉండిపోయాడంట అర్జునుడు అక్కడికి కూర్చొని. సో ఇది ఇప్పుడు అర్జునుడు పోయిన సిచ్యువేషన్స్ అన్నీ ఏంటంటే ఒక బాధలు, దాని ఏమంటారు, ఆ వేదన, కృంగిపోవడము, వాళ్ళనే పోగొట్టుకోలేక అతని పరిస్థితి అలా కూర్చునిపోతాడు, ఇంకా అర్థం కాక ఏం చేయాలో తెలియక. సో ఈ విధంగా ఈ చాప్టర్లో అంతా ఒక్క రీజన్ చెప్తూ ఉంటాడు అర్జునుడు, వాళ్ళని ఎందుకు చంపను, వాళ్ళతో నేను ఎందుకు ఫైట్ చేయను అనే దానికి రీజన్స్ అన్ని ఇలా కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు భగవంతుడు ఇక్కడ ఏమీ మాట్లాడాడు, జస్ట్ వింటుంటాడు, ఓకే ఓకే అన్నిట్లో వింటుంటాడు. తర్వాత సెకండ్ చాప్టర్లో ఒక 10 శ్లోకాస్ తర్వాత అలా భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఒక్కసారిగా అలా తీసుకెళ్తాడు అట్లా. అంటే ఇప్పటి వరకు అర్జునుడు ఏదైతే రీజన్స్ చెప్పాడో నేను చంపను అనడానికి, కృష్ణుడు మాత్రము నువ్వు చంపొచ్చు అనేదానికి రీజన్ చెప్తాడు. కానీ అర్జునుడి రీజన్స్ అన్నీ మెటీరియల్ రీజన్స్, అంటే భౌతికమైన రీజన్స్ అవన్నీ. కానీ కృష్ణుడు చెప్పే రీజన్స్ ఆధ్యాత్మికమైన రీజన్స్, అవి స్పిరిచువల్ నాలెడ్జ్ చెప్తాడు కృష్ణుడు. సో భగవంతుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, దాంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలనేది సెకండ్ చాప్టర్ నుంచి మనకు రివీల్ అవుతుంది. సో ఇప్పటికైతే ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్ మనం కంప్లీట్ చేసుకున్నాం హ్యాపీగా. మీరు ఒకసారి బుక్ తెచ్చుకోండి, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బై ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. ఒకసారి మీరు కూడా ఆ బుక్ తెచ్చుకొని రివైజ్ చేయండి ఒకసారి. శ్లోకం, దాని మీనింగ్, ఆచార్యులు ఏం రాశారో దాని గురించి మీకు కూడా ఒక డెప్త్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది అక్కడ. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ.